ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అవునవును, ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నేను ఏంటంటే అదే అంటున్నా, ఇప్పుడు మీకు ఇన్ని శక్తులు అంటే గత జన్మ ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళలోనే ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు తెలుసుకోవడం మీకు పెద్ద విషయం కాదు, అవునా కాదా? మరి మీరు ఎందుకు జనాలకి మంచి చేయలేనివి ఉన్నాయి అని చెప్పి మీరు ఎందుకు బయటికి రావట్లేదు అన్నది నా బయటికి రావాలన్నది సనాతన ధర్మంలో ఒక దేవుడు అన్నది దైవశక్తి అన్నది ఒక మౌనం. దేవుడు భాష అన్నది మౌనంతోనే ఉండిపోతారు. కొన్ని నిజాలు కొన్ని దేవుళ్ళను బయటికి తీసి ప్రతిష్టలు పునఃప్రతిష్టలు అభిషేకాలు జరగాలనుకున్నప్పుడు ఇట్లాంటప్పుడు బయటికి రావాలి. బయటకు వచ్చిన వాళ్ళు ఫేక్ అంటున్నారు. మరి ఫేక్ అన్న వాళ్ళని వాళ్ళు వచ్చి బయటకు వచ్చి వాళ్ళు చేయాలిగా. ఫేక్ అన్న వాళ్ళు మొత్తం ఈ కామెంట్స్ పెట్టిన వాళ్ళంతా. ఇప్పుడు ఒక అమ్మాయి ధైర్యంగా వచ్చి మాట్లాడుతుంది, మేము వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నాం, దాన్ని నిజమా అది అబద్ధమా అని తేల్చుకోవాలి. వచ్చి తేల్చుకోకుండా కామెంట్స్ పెట్టడం ఎంతవరకు నిజం దానికి? ఇప్పుడు మీరు ఈ గత జన్మ నాకు గుర్తొచ్చింది అని చెప్పి మీరు భార్యకి పిల్లలకి చెప్పారు, వాళ్ళేమన్నారు? నా ఇంట్లో ఎవరికి తెలియదు, నా గత జన్మ గురించి తెలియదు, నేను చేసే ఇది తెలియదు. అంటే మీరు భార్య పిల్లలకు కూడా దూరంగా ఉన్నారు? లేదు, అంతా కలిసే ఉంటాం. ఓన్లీ కామన్ మ్యాన్. నేను ఒక గుమస్తాగా చేస్తున్నా అంతే. నా ఇంట్లో దృష్టిలో నేను చేసేది మొత్తం ఇదే. బయట చేసేది ఏముంది? ఎవరికి బాగాలేకపోతే వాళ్ళ దగ్గరికి పోతా, ఎవరు పిలిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటా వస్తుంటారు. హైదరాబాద్ డబ్బులు ఏముండదు. 14 సంవత్సరాలు గుడి ఉండి లేదు, ₹1 ఎవరు ఎన్ని జాతరలు తిరిగినా కానీ. మనం మీరు చూశారు కదా, ఆ జాతరలు నెలలో 3-4 సార్లు తిరుగుతాయి, ₹1 కూడా వేరు. వీళ్ళు స్వయంగా వచ్చి కూర్చున్నారు. మీ మీడియా వాళ్ళు ఏం చేశారు? బయట దొంగలీళ్ళు బయటపడ్డాయి, బయట చిప్పు దొబ్బిందా, తర్వాత నాగరాణి కోసం క్యూ కడుతున్న జనాలు, పోటెత్తుతున్న జనాలు అలా పెడుతున్నారు కదా హెడ్లైన్స్. ఒకటి తీస్తున్నావు. ఇప్పుడు మీరు ఎన్ని పెడతారో మరి. మిమ్మల్ని అడిగామనుకో, మాది కాదు పిఆర్ఓ అదంతా, వాళ్ళు పెడతారు, వాళ్ళు సెలెక్ట్ చేస్తారంటారు. మరి అంటే ఇప్పుడు జనాలు సరే, జనాలు మరి అలా అనుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను గత జన్మల్ని నమ్మనండి, ఇప్పుడు ఉన్న జన్మకే దిక్కు లేదు, గత జన్మని నేను ఎందుకు నమ్ముతాను అని అంటాను. నమ్మమని మిమ్మల్ని ప్రోత్సహించట్లేదు. నమ్మే వాళ్ళకి మరి నమ్మేటట్టు చేయాలి కదా మీరు. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన దానికి, ఈ అమ్మాయి తీయాల విగ్రహాలు అన్నదానికి, ఈ అమ్మాయి ప్రియుడు వస్తాడు ఖచ్చితంగా నేను తీసుకొస్తానన్న దానికి నిదర్శనం ఒకటి జరిగింది కదా. రెండోది ఎందుకు జరగదని అనుకోవాలి మీరు? నేను ఇప్పుడు మీరే ప్రియుడు అన్నదానికి ఆధారం ఏంటని అడుగుతా. ఆధారం ఇస్తానంటుంది కదా. ఏది ఇవ్వండి, నాకు ఆధారం ఇవ్వండి. మీరే తన ప్రియుడు, ఎందుకంటే తన ఏజ్కి మీ ఏజ్కి ఇప్పుడు తన ప్రియుడు అంటే ఎలా ఉంటుంది? నేను అడగట్లేదే. ఇప్పుడు మీరిద్దరు కలవడానికి సంకల్పం ఏంటి? ఇప్పుడు మీరు కలవడానికి సంకల్పం ఏంటి? సంకల్పం ఏంటంటే ఆ విగ్రహాలు బయటికి తీయాలా, ఆ విగ్రహాలు పునఃప్రతిష్ఠ అభిషేకాలు జరగాల, అనంత పద్మనాభ స్వామి ఆరోగ్యది తలుపు తెరవాల. ఆ రోజు ఆమె అదే విషయం చెప్పారు. ఆ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుడి తెరవాలి అని అంటే ఎంతో మందికి సాధ్యం కాలేదు, మీ వల్ల సాధ్యమవుతుంది అంటారు. కనీసం గుడి దగ్గరికి వెళ్ళొచ్చు. సాధ్యమైద్దో లేదో మమ్మల్ని వెళ్ళి తీసుకెళ్ళాలి, నిలబెడితేనే కదా తెలుస్తుంది. మిమ్మల్ని ఒకరు తీసుకెళ్లడం ఎందుకు? ఇప్పుడు పెద్ద ఛానళ్ళు ఉన్నాయి, ఈటీవీ, మా టీవీ ఛానళ్ళు. వాళ్ళ ముందు మీరు చిన్నోళ్ళు, వాళ్ళు పెద్దోళ్ళు మిమ్మల్ని రాణిస్తారా? మీలో ఉన్నంత కూడా వాళ్ళలో ఉండదు కొందరిలో. అసలు ఫస్ట్లో ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఈ అమ్మాయి నన్ను చూపించింది, ఇతను నేనే తీసేది అన్నప్పుడే మీరు గమనించాలి మీడియా. మరి మీడియా మీరు గమనించలేకపోయారు దేనికని? అంత శ్రద్ధ పెట్టాలి కదా. మరి మీరు అడిగినట్టే మేము అడగొచ్చుగా. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ తెరిస్తే ఎంత ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయో అందరికీ తెలుసు. మరి దాని తర్వాత అటు నుంచి ఏవైనా వస్తే దాన్ని మీరు ఆపగలరా? ఆపగలం. మరి ఇప్పుడు జరుగుతున్న వాటిని ఎందుకు జరుగుతున్నాయి? ఆపుతున్నామే. కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయంటే అక్కడ ఉన్న పద్మనాభ స్వామి, అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఉన్న సంపద బీద ప్రజలకు, బీద పిల్లలకు కళ్యాణము ఇట్లాంటి చేయడానికి మొన్న ఒక తలుపులు తెరిచారు కదండి, మరి అది తెరిచిన తర్వాత వాడలేదు కదండి, అక్కడే ఉన్నాయి. అవి ముట్టుకోవడానికే లేదు. మరి సంపద ఉందని నమ్ముతారా? ఆరోగ్యలోని వీటన్నిటికంటే ఎక్కువ ఉందని నేను నమ్ముతున్నాను. కానీ అది తెరిస్తే వైపరీత్యం జరుగుతుంది, తెరవబోతేనే ప్రళయం వస్తుంది. ఫస్ట్ మీడియాతో తెలిపినప్పుడు, ఫస్ట్ మీడియాలో మేము మాట్లాడినప్పుడు మా టెంపుల్లో తెరవబోతే విమాన ప్రమాదము, బస్సు ప్రమాదము, రైలు ప్రమాదం జరుగుతుంది, ప్రళయం వస్తుంది, మొత్తం నీటితో మునిగిపోతుందన్న చెప్పిన వారానికి 10 రోజులకు వచ్చింది. మరి విజయవాడ మునిగిపోయింది. దాన్ని ఆపగలిగారా? ఎప్పుడు వస్తుంది? వర్షాకాలం వస్తుంది, అల్పపీడనం పడుతుంది, వాయుగుండం పడుతుంది అనే మాటే ఉంది, రైలు పడకపోతాయి అనే మాటే ఉంది. కానీ ఏమన్నా మాటలు తేడాలు ఉన్నాయి మీడియాలో? చెప్పండి మరి. ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టే జరుగుతున్నాయి అనుకోవచ్చు. అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ నాగబంధం వచ్చేసి అనంత పద్మనాభ స్వామి కేరళకు సంబంధించిన నాగబంధం చైనీయులు వేశారు. అందుకే చైనీయుల నుంచే కరోనా పుడుతుంది. కరోనా పుట్టింది, పోయినరు, మళ్ళీ ఇప్పుడు వైరస్ పుట్టింది. వైరస్ కూడా వచ్చేది కూడా వారం క్రితమే చెప్పాము. మరి చెప్పామో లేదు? వీళ్ళ అమ్మగారిని అడగండి, మరి నా ఎమ్మటి ఉన్న వాళ్ళని అడగండి.
మరి ఈ వాళ్ళని వైరస్ అడ్డుకోవడానికి ఈ వైరస్ వల్ల ఇప్పుడు గతంలో వచ్చినంత ప్రాణాపాయం ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎందుకు లేవు? మరి ఆ వైరస్ ఆపడానికి మేము చేసే ప్రయత్నానికి మీ సంకల్పం మొత్తం మీరు తోడుంటే మేము ఆహారం మొత్తం మానేసి ధ్యానంలో కూర్చుంటాం. మాకు తోడుగా మీ మీడియా మొత్తం మీరు ఉంటారా? నిజంగానే మరి అంటే మీరు ఏం చేస్తారు అంటే జనాల్ని కాపాడతారా? ధ్యానం చేస్తే కాపాడవచ్చు. మంత్రశక్తి కంటే ధ్యాన శక్తి గొప్పది. అసలు ధ్యానం అంటే ఏంటండి? ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తాము, మేము తపస్సులు చేస్తాము, నిరాహార దీక్ష తపస్సే చేస్తాము ధ్యానం అంటారు అంటారు. తపస్సే ధ్యానం అదే అంటే ఏం నిరాహార చేస్తారు దీక్ష అంటే ఆహారం భుజించకుండానే గాలిని భుజిస్తూ గాలిని ఆహారంగా తీసుకుంటూ చేసేదాన్నే ధ్యానం అంటారు. ఈ ధ్యానం వల్ల ఎన్నో మంచి జరుగుతాయి. కానీ ఈ ధ్యానం వల్ల ప్రళయాన్ని ఆపొచ్చు. అనునిత్యం ధ్యానం పరమాత్మలో లీనమంటారు కదా. ఎన్ని సంవత్సరాల్లో వస్తుందంటారు ప్రళయం? ప్రళయం అనేది రాకూడదు. వస్తే ప్రళయం ఏముంది? ప్రళయం వస్తుందని మేము చెబుతాం. ప్రళయం రాకూడదని ఆపడానికే చూడాలి. కానీ ప్రళయం వస్తుందని అందరు చెబుతారు. ప్రళయం వస్తే వీళ్ళంతా ఏడుంటారు? మనిషికి దేవుడికి తేడా ఉంది. దేవుడు ఉండాలా, మనుషులు ఉండాలా. మనుషులు ఉంటే దేవుడికిలో, దేవుడు లేకపోతే మనుషులకి లేదు. అట్లా ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే ప్రళయం ఆగాలంటే మరి పెద్ద పెద్ద పీఠాధిపతులు, మహాసాధువులు అంట, నాగ అఘోరీలు అంట, వీళ్ళంతా బయటికి రమ్మనమ్మా. హాస్పిటల్లో చాలామంది పడి ఉన్నారు. హాస్పిటల్లో పోయి చేయమను. అందరూ వచ్చి మరి మీరు కూడా ఇప్పుడు ఆయనకి గుండె నొప్పి వస్తుందంటే మీరు కూడా ఒక ఏదో చేసి పోగొట్టేశారు కదా. మరి మీరు కూడా హాస్పిటల్స్కి వెళ్ళండి. మరి హాస్పిటల్కి నాకు దొరికిన వాళ్ళందరికీ చేస్తూనే ఉంటాను నేను. 24 ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళండి. ఎప్పటి నుంచో నయం అవ్వలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా చేయండి మీ చికిత్సను అందజేయండి. చూపిస్తే అక్కడ చూపిస్తుంటాను నేను. చూపించాల్సిన అవసరం ఏముంది? ఇన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నారు, డబ్బులు కట్టుకోలేని పేద ప్రజలు ఉన్నారు. మరి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి సాయం చేయాల్సి. నేను అదే అంటున్నా, నా ఏరియాలో నేను చేస్తున్నా. మీ ఏరియాలో నాగసాధువులు అఘోరాలు బయటకు వస్తున్నారు. రోజు ప్రతి ఒక్కరికి మీరు ఇంటర్వ్యూలు చేస్తున్నారు. మరి వాళ్ళని తీసుకుపోయి అక్కడ నిలబెట్టండి. వాళ్ళు ఇట్లా మేము చేస్తామని చెప్పట్లేదు కదా. చేస్తాం మంత్రాలు చూపిస్తున్నారు. ఎందుకు? వాళ్ళు కూడా చెప్తున్నారు మేము చేస్తామని. సనాతన ధర్మం అంటుండ్రు, హిందూ ధర్మం నిలబెట్టాలంటుండ్రు. మరి కుంభాలు మెక్కుతున్నారు. మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారమ్మా చెప్పండి. రాండి మరి పరీక్షించాలనుకున్నప్పుడు మేము కూర్చున్నట్టు ఆహారం మానేసి కూర్చోమని. మేమెందుకు కూర్చుంటామండి? మీరు కాదు, వాళ్ళను. మీరు మైకి పట్టుకోవాలన్నా మీకు ఉండాలిగా బలం. ఆహారం మానేసేట ఇట్లాంటివి ఉండాలి. మరి మీలాంటి వాళ్ళని ప్రశ్నించాలన్నా మాకు ఉండాలి కదా. వాళ్ళు నేను అనేది ఏంటంటే పీఠాధిపతులు, వేద పండితులు, మొన్న రీసెంట్ గా ఒక ఇష్యూలోనే అలాగే శివుడు ఉన్నాడు అని చెప్పి ఒక చిన్న పిల్లవాడు చెప్పిన తర్వాత అక్కడ అంతా కూడా తవ్వారు కదా. ఎట్టగెళ్ళకి శివాలయం అదే శివుడు ఏది కూడా బయటపడలేదు. మరి ఇప్పుడు మీరు చెప్పింది కూడా బూటకం అని చెప్పి ఏదైతే మీరు శివుడు కిందన ఉన్నారు అది తవ్వండి, శివుడిని బయటికి తీయండి, అభిషేకాలు చేయండి, పూజలు చేయండి అని చెప్తున్నారు. మరి ఆ ఏరియా ఆ ప్లేస్ అన్నది ఏంటి గుర్తుందా? అక్కడ మొన్న వరంగల్ కదా జరిగింది, అక్కడ తీశారు కదా. ఎక్కడ తీశారు? వాళ్ళే పెట్టి వాళ్ళే తీశారంట. మరి మీరు కూడా అయ్యే చేయొచ్చేమో కదా, మీరే పెట్టి మీరే. ఇక్కడ మా ఏరియా కాదు కదా, మా పొలంలో అయితే ఎక్కడుంది ఇప్పుడు? విజయనగరం మా ఏరియానే కదా. మీ ఏరియానైతే మీరు ఏమన్నా సహకారం అందించండి. మరి ఎక్కడ అన్నారు? విజయనగరంలో స్పెసిఫిక్ ప్లేస్ మహాకాళి టెంపుల్లో టెంపుల్ కాడ టెంపుల్ కింద ఏం లేదు, ఎదురుగుంది అంత దూరంలో. మరి ఎదురుగా ఉంటే ప్రజలకి తీయడానికి ఏముంది? దేవుడు అక్కడ ఉన్నాడు, పూజలు అందుకోవడానికి రెడీగా ఉన్నాడు అన్నప్పుడు ప్రజలు సహకారం ఇస్తారు. అక్కడ టెంపుల్ అతను అలాంటివి తీస్తే గవర్నమెంట్ ఆ టెంపుల్ను ఆక్రమిస్తుందని, గవర్నమెంట్లో కలుపుతుందని అతని భయం. అతను బీహార్ నుంచి వచ్చి అక్కడ ఉన్నాడు. గవర్నమెంట్ కలిపితే ఏముంది, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి వచ్చి ఆదాయం పోతుంది కదా. ఇప్పుడు ఆదాయం ఎవరికి కావాలి? దేవుడి అభిషేకాలు దేవుడికి అది కదా కావాలి. కరెక్టే కదమ్మా, అభిషేకాలు కావాలి. ఎంతమంది రోజు గుడికి వస్తున్నారు, ఎంతమంది చిల్లరేస్తున్నారు. దేవుడు కూడా అడుక్కునే రీతిలో కూర్చోన్నాడు, దేవుడికి చిల్లరేస్తున్నారు. ఆ చిల్లరే దొంగలు ఎత్తకపోతున్నారు, వచ్చిన వాళ్ళు వాళ్ళు పంచుకుంటున్నారు. దేవుడికి సంబంధించిన డబ్బంతా ఎక్కడికి పోతుందమ్మా? తిరుపతిలో ఎంత వస్తుంది, ఎక్కడికి పోతుంది? యాదగిరి ఇట్లా వస్తుంది. మరి ఎవరికన్నా పేద ప్రజలకు అమ్ముతుందా, వాళ్ళ ఖజానాలకు చేరుతుందా? నన్ను కాదు ప్రశ్నించారు, మీరు అలాంటివి ప్రశ్నించారు. మరి బీద ప్రజలకు ఏం జరుగుతుంది? మేము అవి కూడా ప్రశ్నిస్తాము. ఇప్పుడు మీరు ఏంటంటే చెప్తున్నారు కదా అని మిమ్మల్ని కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నాము. మా ప్రయత్నం ఏంటంటే మేము చేయాలనుకున్నది దేవుని బయటికి చేయాలా, పద్మనాభ స్వామి టెంపుల్ గుడి కొట్టాలా. మరి వీళ్ళందరూ అఘోరాలు, నాగసాధు ఎంతోమంది ఉన్నారు, పోయి తీయొచ్చుగా. మరి ఇలాంటి ప్రసంగాలు పెట్టడం కాదు, చేసి చూపించాలా. సరే మమ్మల్ని తీసుకుపోమను, తీయలేదనుకో అక్కడే ముంచేసేయమను మమ్మల్ని. ఇప్పుడు అవి ఓపెన్ చేసిన తర్వాత మీ ఏదైతే ఈ జన్మలో పుట్టారో సార్థకం అయిపోయినట్టేనా? మీ పని అయిపోయినట్టే. మళ్ళీ మీరు ఎప్పుడు కూడా భవితను కలవరా? కలవను. నాకేం పని అమ్మాయితోటి? కలవరు. ఆ అమ్మాయి డ్రీమ్ ఆ అమ్మాయి తీసుకుంటుంది. ఏం నీ డ్రీమ్ ఏముంది? ఇప్పుడైతే ఏం లేదు.